SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Namaste, welcome to iDreams Celeb Chat with Kavita. ఒక విలక్షణమైనటువంటి నటుడిని కలవడానికి ఐడ్రీమ్ టీం ప్రస్తుతం చెన్నైకి చేరుకుంది. మనతో పాటుగా ఉన్నటువంటి ఆ నటుడు తమిళ్, తెలుగు సినిమాలు 1500లకు పైగా చేశారు. సాధారణంగా సినిమా అనగానే ఒక విలన్, ఒక హీరో, తండ్రి, ఫ్రెండ్, కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అన్న, తమ్ముడు ఇలాంటి రోల్స్ అన్నీ ఉంటాయి. ఆ రోల్స్ అన్నింటినీ పోషించినటువంటి ప్రసాద్ బాబు గారు మనతో పాటుగా ఉన్నారు. యాక్చువల్గా ప్రసాద్ బాబు గారి ఇంటర్వ్యూ కోసం ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రై చేస్తుంటే ఫైనల్లీ ఈరోజు మనకు ఇంటర్వ్యూ దొరికింది. ప్రసాద్ బాబు గారు నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇప్పుడు కొంచెం టైం ఇచ్చినందుకు. ఆఫ్టర్ ఏ ఇయర్ ఫైనల్లీ మేము మీ ముందుకు వచ్చిన్నాం ఇంటర్వ్యూ కోసం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు అన్నారు 1 year నుంచి ఎదురు చూస్తున్నామని. అది నా తప్పు కదమ్మా. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అన్నీ చూసా. అక్కడికి నేను చూసేది ఏంటి అన్నది అదొకటి. ఇంటర్వ్యూ నా గురించి అందరికీ తెలుసు, మళ్ళీ ఎందుకు? ఆల్రెడీ సగం మంది జనం నేను గర్విస్తాను అనుకుంటారు. ఇప్పుడు మీరు 1 year దాకా ఇవ్వలేదు, ఇంకా గర్విస్తున్నది కన్ఫర్మ్ చేసుకుంటారు. అది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు నాకు, అది గర్విస్తాను. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడను ఫస్ట్ నుంచి కూడా. అది బిడివి అంటారో కంగారు అంటారో అది చెప్పలేను, కానీ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కొత్త కొత్త మనుషులు, రకరకాల మనుషులు, వీళ్ళందరినీ చూస్తుంటే ఒక చిన్న ప్రపంచంలోంచి ఇంత ప్రపంచంలోకి వచ్చేసాను. రంగుల ప్రపంచం. అది ఎవరితో ఏం మాట్లాడితే ఏం తప్పు జరుగుద్దో. ఎందుకంటే మా ఊళ్ళో చిన్నప్పుడు శుక్రవారం అంటాం మేము, శుక్రవారాన్ని. ఒక పంతులు గారితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, శుక్రవారం ఏంటయ్యా అన్నాడు. ఓ, మన లాంగ్వేజ్ కూడా తప్పు ఉంది, చాలా ఆలోచించి మాట్లాడాలి. మాకు మామూలు అక్కడ. ఇక్కడ శుక్రవారం, ఈ ప్రపంచంలో ఇది ఫస్ట్ నేను నేర్చుకునే వర్డ్ శుక్రవారం. తర్వాత ఇంకో పంతులు గారితో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఏమంటే పండుకొని, ఏం పండుకున్నావు అన్నాడు ఇంకో పంతులు గారు. మనం పడుకొని ఇప్పుడే లేచి అన్నది ఇది, ఏం పండుకున్నావు, అప్పుడు పండుకొని అనేవాడిని. ఓ, ఆ 2 ఫస్ట్ కొత్తలో నేర్చుకున్న పదాలు మాట. అప్పటి నుంచి చిన్న భయం నాకు, మాట్లాడేటప్పుడు ఏ తప్పు వస్తే ఏమి రాదురా అని అంటారేమో. అలాగా ఆ భయం అంటే ఎక్కువసేపు మాట్లాడకుండా వీళ్ళతో పుస్తకాలు, నవల్స్ అన్నీ కొనుక్కొని నవల్స్ మీద చదువుకుని, షూటింగ్ ఉన్నా కూడా ఆ సీన్ చూసుకునేవాడిని. తర్వాత నవల్ చదువుకునేవాడు. నన్ను చూసిన వాళ్ళు అందరూ అనుకునేవాడు, వీడు గర్విష్ఠుడు అని. నా మనసులో ఏంటంటే నాకు తెలుసు నా తప్పేండు. ఏం మాట్లాడు, మామూలుగా తమిళే కాదు తెలుగు కూడా నేర్చుకోవాలి. అసలు తమిళ సంగతి నాకు అనవసరం, ముందు తెలుగు ఒకటి వస్తే చాలన్న దీంట్లో నేను ఉండేవాడు. నేను మాట్లాడే తెలుగు కూడా తప్పే, మనకు అసలు అది కూడా రాదు కదా. అంటే నేను చదువులేదు, సెకండ్ భావంతో ఆపేసి ఇటు వచ్చేసినవాడు. తర్వాత మెట్రిక్ ఏదో నెట్టా, అది కూడా వేస్ట్. ఇంకా మా వల్ల కాల. ఇంక ఇటు అనుకోకుండా బయలుదేరి వచ్చాం. సరే ప్రయత్నం చేసాం. దగ్గర 19 ఏట నుంచి పరుగులు పెట్టాను. ముఖాన్ని రాసిందో ఏమో సినిమా ఆర్టిస్ట్ అయ్యాం. కాకపోతే అంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో చెప్పేసినే కాకుండా నేను ఒక్కొక్క హీరోతో నా అనుభవాలు సరదాగా చెబుతాను. రామారావు గారితో, దాసనారాయణరావు గారు డైరెక్టర్, విశ్వరూపం సినిమా, అది బాగా జరుగుతుంది, బాగా చేస్తున్నాం అందరూ. నేను, ఈశ్వరరావు, మన నారాయణమూర్తి, అందరూ అంటే చిన్న హీరోలాగా. రామారావు గారు మెయిన్ క్యారెక్టర్.
అందులో ఆల్రెడీ మీరు ఆయన విశ్వరూపం చూస్తున్నారు బయట. అవును అవును, అన్ని సినిమాల్లో మామూలు కాదు. ఆయన అంటే ఏంటో ముందు భయం, ఆయన దగ్గర వెళ్ళడానికి భయం ముందు. కానీ ఆయన తర్వాత పరిచయం అయ్యి అలవాటు అయిన తర్వాత ఆయనంత సరదా మనిషి ప్రపంచంలో ఎవరు లేరు. బయటికే గంభీరం. ఓ సీన్ ఆయన అంటే రామారావు గారు కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి సెండ్ ఆఫ్ అది అంటారు, ఆ పార్ట్ ఇస్తున్నారు. అందరు డైలాగులు ఒక్కొక్కటి చెప్తున్నారు. నాకేమో డైలాగులు ఇవ్వాల, అందరికీ డైలాగ్ రాసి ఇచ్చేసారు. నాకు టెన్షను, ఈయన నాకు డైలాగ్ ఇవ్వలేదు. అంతకుముందు ఏదంటే ఏమంటే అన్నీ మీరే చెప్తున్నారు, మాకు కూడా ఏమన్నా చిన్న చిన్న డైలాగులు అంటే సరే ఇదిగో తీసుకోండి చెప్పిచ్చేవాడు. నారాయణరావు గారు ఏమన్నారు, డే నువ్వు చెప్తున్నావు ఏంటి, సాధు అంటాడు నన్ను. ప్రసాద్ సాధు. చాలా పొడవు పేరు ఉండేది, దాన్ని ప్రసాద్ కుదించారు, సాధు అని. సరే సాధు నువ్వు చెప్పేయడం కాదు సార్, వాళ్ళు డైలాగులు ఇవ్వనంటున్నారు కదండి, వాళ్ళని కూడా ఏడ్చేవాలే, నువ్వు చెప్పు మాకు తెలుసు అన్నాడు. సరే అలాంటిది నాకు ఇంత మొక్కు, ఆయన వెళ్ళిపోతుంటే అసలు నాకు ఇవ్వాలి కదా, నాకు డైలాగ్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు, నువ్వు ఏం చేస్తావు అంటే ఇవ్వలేదు. చిన్న లోపల ఫీలింగ్. అంటే హరిప్రసాద్, ఈశ్వరరావు, నారాయణమూర్తి, అక్కడ ముగ్గురు ఆయన ఆర్టిస్టులు. నేను బయట ఉండి కాబట్టి నాకు ఇవ్వలేదు. చూసారా నా బుద్ధి లోపల స్టార్ట్ అయిపోయింది. సరే నా వద్దు సాధు వెళ్ళాను. సార్ డైలాగ్ సార్, ఈ డైలాగ్ కదా అని జేబులోంచి ఒక పేపర్ ఇచ్చాడు, ఇంగ్లీషు పేజీన్నర ఉంది. ఇటు కూడా తిప్పా. ఏంటంటే నాకా రామారావు గారికి అన్న చెప్పుబో అన్నాడు. సార్ నాకు తెలుగు సరిగా రాదు, ఇదేంటాడు బాబు నువ్వు ఇంగ్లీష్ అందరూ జనం అన్నారు కదా. నాకు తెలుసురా, ఏం చేస్తావంటే రామారావు గారిని ఆయన వెళ్ళిపోతున్నారు కదా, నీలో బాధ ఉంటుంది కదా, ఆ బాధని మా అందరూ రావాలి, మా అందరి కళ్ళలో నీళ్లు రావాలి, అందరూ చప్పట కొట్టాలి, ఏం చేస్తావు చేసుకోవాలి. లోపల ఉన్న ఒక నటుడు ఉన్నాడు, అప్పటికప్పుడు మనకు నటుడు ఉన్నారు సార్, నాకే తెలియదు, నేను ఆయనకి చెప్తాను. సరే 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 మెట్లు ఎక్కుతూ నేను అప్పుడు ఎక్కువగా మన శివాజీ గణేష్ గారి సినిమాలు చూసేవాడిని. ఎప్పుడైతే మౌంట్ రోడ్ వెళ్తే 2-3 సార్లు ఆ సినిమాను చూసేవాడిని. ఆ భార్య పోయినప్పుడు ఒక సంఘ పథకం అనుకోండి, భార్య పోయినప్పుడు ఆ చిన్న ఇది ఆ ఫీలింగ్తో అలాగే మెయింటైన్ చేస్తాను, అది గుర్తొచ్చింది. సరే నేను కూడా అలాగే కళ్ళు ఆర్పకుండా అలాగే మెట్లు ఎక్కుతూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నా కళ్ళ నీళ్ళు స్టార్ట్ అయిపోయింది. ఎదురుగా ఆయన చూస్తే ఆయన కళ్ళలో నీళ్ళు, ఇద్దరు గజనం పెట్టుకోవాలి, ఇద్దరు అలా వచ్చేస్తున్నాయి. ఆయన నన్ను హక్ చేసుకొని గట్టిగా అంటే నాకు ఊపిరి రావట్లా. సార్ నాకు ఊపిరి రావట్లేదు సార్, సార్ నాకు అని తీసి ఇద్దరం కళ్ళు చూసి కట్టని తర్వాత వెరీ గుడ్ బ్రదర్ మాకు 3 తెప్పించారు అనేటప్పటికి మొత్తం అందరు క్లాప్స్ టోటల్గా. అప్పుడు రాళ్ళపండి కామేశ్వరరావు గారు అని పెద్ద ఆర్టిస్ట్, ఇంగ్లీష్ ఎక్కువ నాటకాలు ఆడతారని, ఆయన అయితే దగ్గర పిలిచి రే అంటే నేను చిన్నప్పుడు చూసారా, నువ్వులో ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాను అనుకోలేదురా అంబిక, అందరూ టోటల్గా అందరూ కూడా అప్పుడు అమ్మాయ అని అనుకున్నాను నేను. నారాయణ గారిని ఒరే పాస్ అయిపోయేవరా, ఓకే నువ్వు ఏ వేషాలను వేసుకోవచ్చు ఇక నువ్వు అని ఆయన. అదే రామారావు గారితో జరిగిన ఇన్సిడెంట్. అప్పుడు తర్వాత నాగేశ్వరరావు గారితో ఒక సినిమా, అది కూడా దాసనారాయణ గారిది. నేను కొత్తవాడలో బెస్ట్ హీరోగా అప్పుడు 73లో దగ్గర 7-8 హీరోలు వచ్చాం. బెస్ట్ హీరోగా నేను వచ్చాను, పాత వాళ్ళు అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు. గీత ఫస్ట్ సినిమా నాది. అప్పుడు నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద వస్తుంటే నేను కారు మీద కడేసి కూర్చున్నా. నాకు తెలీదు అంటే అంత గొప్ప ఆయన ఈయన లేవాలి అన్నది కూడా నాకు తెలియదు. అంటే నేను గర్వం అని అది అయ్యి ఉండొచ్చు, అది కూడా తెలియదు, ఏం చూసుకుని గర్వం, కానీ లోపల భయం మాట లేవాలా లేస్తూ కూర్చోవాలి అన్నట్టుగా ఉండింది నా పరిస్థితి. ఆయన ఇలా అంటే చూపులు ఉంటాయి కదా, ఆయన చూపులు వెళ్ళిపోయారు. లోపల నాకు పిగుతుంది, అది గుర్తొచ్చింది ఆయన స్టేట్.
సరే ఫస్ట్ రోజు ఆయన రాగానే కాళ్ళకి నమస్కారం పెట్టాం. ఏయ్ నా దగ్గర ఇలాంటివి ఉండవు, అక్కడ పెట్టుకోండి అన్నాడు. సార్ మీరంటే గౌరవం, మేము మాకన్నా వయసులో మీరు పెద్దవాడు, మేము చిన్నవాళ్ళం, ఎందుకు పెడతా ఉన్న దండం? మిమ్మల్ని కాకా పడతాను కాదు, పైగా మీకు వేషాలు కూడా లేవు, మీకు ఉండే సంవత్సరానికి ఒకటో రెండో, నాకు సంవత్సరానికి 10-15 సినిమాలు ఉన్నాయి. ఇలాగే అన్నారు ఆయనతో. మరి ఏంటి అన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, అప్పుడు మీద కాలేసుకుని కూర్చున్నాను, అప్పుడు తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు సర్దిద్దుకున్నానండి. ఏడ్చేవాలే రా అని అప్పటి నుంచి ఆయన కూడా మొదలుపెట్టాడు, సాధు రా అని కబుర్లు చెప్పడం. ఆయనతో అలా జరిగిపోయింది. అదొక ఇన్సిడెంట్. ఇంకా కృష్ణ గారు నిజంగా దేవుడు. ఎన్నెన్నో కథలు ఆయన మీద దేవుడిని ప్రతి ఒక్కరు అంటారు. నన్నైతే వాళ్ళ పియ్య ఒకడు, మూర్తి అని ఒకడు ఉన్నాడు. ఏం పెట్టావే ఆయన కృష్ణుడి వేషం వచ్చినా కూడా ప్రసాద్ బాబుని ఏమంటాడేంటి, అలా ఏ మందు పెట్టావా అనేవాడు. నేనేంటంటే ఫస్ట్ సినిమాకే ఎలాగ ఉండాలో అలాగ మామూలు ఇలా అనేవాడిని. ఆయన పెద్ద ఈ నమస్కారాలు ఇవన్నీ ఉండవు, నేను అలాగే వెళ్ళిపోయాడిని. అది దొంగల బేట త్రిమూర్తి ప్రొడక్షన్లో సైడ్ విలన్ క్యారెక్టర్. ఫస్ట్ రోజు చూసి ఆ సాయంకాలమే పొద్దున 14 నుంచి నాకు కబురు, ప్రసాద్ బాబుని పిలవండి, ఆ వేషానికి అతను పెట్టండి. 14 నుంచి అసలు నాకు ఎవరు తెలియదు. ఏంటంటే కృష్ణ గారిదయ్యా, అది రాత్రి నిన్న చేసావు కదా అందుకు పిలిచారు. ఆయన సైలెంట్గా ఉన్నా, ఆయన ఏం చెప్పలే. ఆయన అసలు మీకు ఎవరెవరిది ఏ స్టూడియోలు ఏమున్నాయి, ఏం చేస్తారు, ప్రొడక్షన్ హౌస్లు ఏమి తెలియదు అసలు. ఇంకా చెప్తున్నాం కదా, ఇంటికి వెళ్ళామా తర్వాత కూడా నాకు అదే, ఎక్కడ ఏ ఆఫీస్ ఉన్నా తెలియదు, ఏ ఆఫీస్కి వెళ్ళడం, కబురుస్తే వెళ్ళటం, షూటింగ్ చేయడం, వచ్చేయడం, మేనేజర్ ఎవరు వస్తారు వారితో మాట్లాడుకోవడం అంతే. కృష్ణ గారితో శభాష్ బేబీ వాళ్ళ పద్మాలయ వాళ్ళతోనే మెయిన్ విలన్ వేషం. దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు మురళీమోహన్ నుండి ప్రసాద్ జయకృష్ణ సినిమా తీస్తున్నాడు, ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు. ఆ ఆఫీస్ ఎక్కడో ఏంటో నాది అంటే నేను వచ్చి చూపించాలా అన్నాడు జోక్గా. కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరో ఏంటో. సరే నీకు అయ్యా అక్కర్లేదు కానీ వాళ్ళు వస్తారు, ఓకే. పొద్దునే మేనేజర్, సార్ జయకృష్ణ ఆఫీస్ నుంచి మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారని. సరే వెళితే అక్కడ బాపు గారు వెళ్ళగానే చొక్కా ఇప్పాను. దీంట్లో చొక్కా ఇప్పమంటాడు ఏంటి, ఎవరు వీళ్ళు అంటే ఆయన ఎవరు కూడా తెలియదు, నాకు బాపు గారు కూడా తెలియదు. అంటే పేపర్ నాలెడ్జ్ లేదు, బయట ప్రపంచం తెలియదు, కాకపోతే సినిమాలో కనిపించాలి చేయాలి అంతే. హీరో అయిపోవాలి ఓహో అని కాదు, సినిమాలో కనిపించాలి, ఇంత వేషం ఓకే కనిపించాలి అన్నదే మెయిన్. హీరో అవ్వాలనేది లేదు, అది లేదు. అబ్బి అంత ఇది మనకుందని నాకు తెలియదు, వద్దు అన్నదే. ఏదో వచ్చామా 4-5 వేషాలు వేసుకుని వెళ్ళిపోయాం అంతే. సరే తీమని సార్ చొక్కా ఇప్పాను, నువ్వు పో అన్నాడు. ఏం చూసారు, చొక్కా ఇప్పమన్నాడు, ఇప్పాను, చూసాడు, పో అన్నాడు. యాక్టర్ కావాల్సింది డైలాగ్స్ డైలాగ్ చెప్పాలి, అసలు ఏ డైలాగ్ అన్నది అసలు అడగడా వెళ్ళిపోయాను. కన్ఫామ్ అయ్యా నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు. భీముడు అంటారు ఏమిటని అనుకున్నా. సేవడు అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగా, ఏంటయ్యా ఇది అంటే, పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వేయాలనుకున్నారు, దీనికి ఒక పాట కూడా ఉంది అని నాకు భయం పట్టుకుంది. ఈ క్యాసెట్ ఏంటన్నా, ఇది కన్నడంలో తీశారు, ఇది చూసామంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సర్లే అన్నాను, అది చూడాల పక్కన పడేశాను. నాకేంటంటే ఒక అతను చేశాడు, ఓకే బ్రహ్మాండం చేసి ఉండొచ్చు, కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదు నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు మీరు, అంతేకా మరి అన్నప్పుడు వద్దు అని మనసులో అనుకొని చూడాల. వీళ్ళు అడిగారు చూసావని, చూశానండి నేను. సరే బాగా చేసుకోవాలి కృష్ణరాజు గారు అందరు మురళీమోహన్ అందరు ఒక రోజు 2 రోజులు అలాగా ఆ క్యారెక్టర్ ఎక్కడికి పోతే నాకు నాయన చాలా పెద్ద వేషం, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకున్నాం. పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రోళ్ళతోనే పోటీ,
వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు, మనం ఎందుకు తక్కువలో ఉన్నాం, మనం కూడా ఎక్కువ చేయాలి. ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు, ముందు పోటీ అంతే. వాళ్ళలోంచి మనం గొప్పవాడు అయిపోవాలి. మన ఊరి పాండవులు పాండవుల్లో భీముడి క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది. ఓవర్ నైట్ రిలీజ్ అయిన 2వ రోజే దగ్గర దగ్గర ఒక 30-40 సినిమాలు. స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే. తర్వాత నా క్యారెక్టర్ చాలా చాలా వేషాలు వేసాను, అన్నింటిలో మంచి పేరు. కానీ చెప్పుకోవడానికి ముద్ద నాకు మనోహర్ పాండవులే చాలా మంచి పేరు వచ్చింది. అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది. అది కాంపిటీషన్, అందరూ కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళు ఉన్న కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ అప్పటికి తెలుసు ఆయన ఏంటి అనేది. పెద్ద ప్రొడ్యూసర్ కూడా కదా, గోపికృష్ణ బ్యానర్ వాళ్ళది. మరి అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? అదేనమ్మా, అది చెప్తాను. పొద్దున రావడంతోనే ఆ డ్రెస్ వేసుకోవడం, మేకప్ లేవు, అవును, ఎండలు ఉంచుకోవడం. అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు. ఈ తెల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎండలు ఉంచుకునేవాడు. బాలు మహేంద్ర కెమెరామెన్. ఒక గంట నుంచి ఉంటాం ఆ డ్రెస్. ఇలా వాళ్ళ బాబు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, యాక్ట్ చేస్తున్నాం. ఒకరోజు నాకు షూటింగ్ లేదు, నేను మామూలు ఫ్యాన్ షర్ట్ వేసుకొని జనాన్ని సత్తున్నా. జనం అప్పుడే అలవాటు పడిపోయారు, అప్పుడే అలవాటు పడిపోయారు బాగా. ఇక వాళ్ళందరినీ నెడుతున్నా. ఎవరు కుర్రోడు? బాపు గారు అడిగారట, మన భీముడు కృష్ణరాజు మన భీముడు అండి. ఏంటి ఇంత బాగున్నాడా? పొవ్వే అంటే భలేవాళ్ళే, అదే చాలా గొప్ప వేషం, అది ఆడికి అది మంచి పేరు వస్తుంది అది అని కృష్ణరాజు గారు అప్పుడే చెప్పారంట. ఆడొక్కడికే మంచి పేరు వస్తుంది అని చెప్పాను. తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది, బాగానే చేసాం. ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని, ఇంకా అక్కడి నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే, ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది. అన్ని సినిమాలు చేసేవాడిని. కాకపోతే ఎక్కువ 40-50 సినిమాలు 40-50 రోజులు అడిగితే ఆడది తప్పించుకొని అది ఎంత పెద్ద హీరో వేసాడు ఇటు వచ్చేవాడు. ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్ లత్తే. 40-50 రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయ్యి ఉంటుంది మీకు. నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నాను. 40-50 రోజులు అడిగి మహా అంటూ 4-5 రోజులు చేసేవాడు. మిగతా రోజులన్నీ అలా ఉండేది, ఊరికి అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు. ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేసేవాడు. వాళ్ళు తర్వాత ఎవరన్నా కాదు ప్రసాదబాబు వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి ఇచ్చేస్తే అప్పుడు చెప్పేవాడు. నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి, కరెక్ట్గా అన్ని రోజులు నేను చేస్తాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరూ జనానికి కూడా అలవాటు పడిపోయారు. ఉన్న రోజు చెప్పడం, అవి చేసుకోవడం. ఒకరోజు ఉన్నా చేసేవాడిని, గంట ఉన్నా చేసేవాడిని. అది కౌంటింగ్ రావాలి నాకు. అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు. ఇలాగ ఇంకా శోభన్ బాబు గారితో అయితే ఎక్కువ నేను పిలిచేవాడిని. ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు ఆయన. కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు, వీళ్ళు ముగ్గురు కూడా నా పేరే చెప్పేవాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఏదన్నా ఉంటే అంటే ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం, ఒప్పుకోమని ఉంది వాడిని. ఇలాగనేవాడు. సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు వీళ్ళు ముగ్గురు. నిజంగా ప్రతి సినిమాలో చేసేవాడు. శోభన్ బాబు గారు చాలా బాగా, ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాస్లో ఫ్లాట్ ఉంది, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అలా అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను, ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు 2 ఫ్లాట్లు వస్తాయి, నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా. నేను నువ్వు ఫస్ట్ కొనుక్కున్న ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ కొడుకు ఒకటి ఉంటుంది ఇక్కడ, నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగలేస్తావు, నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు, 1 కాదు 10 కొనుక్కో, ఇది మటుకు అమ్మద్దు అన్నాడు. సరే ఏం చేయాలి, ఓకే అని ఇవాళ అది ఉన్నబట్టే మళ్ళీ నేను మెడ్రాస్ వచ్చాను. అది లేదనుకో మంగ వచ్చేవాడు కాదు, అక్కడే ఉండిపోయేవాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ లేదు మనకి అంటే అక్కడ వేషం తగ్గిపోయింది మనకి, ఎందుకు ఇక్కడ అనవసరం అని ఇటు వచ్చేసాను. ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్స్ వచ్చినాయి. సీరియల్స్ నుంచి రావడానికి అన్ని ఏవిఎం పెద్ద పెద్ద బ్యానర్లు మొత్తం కూడా నేనే రోజు 2-3 షూటింగ్ చేసేవాడు. సినిమా షూటింగ్ ఎలా చేశాను, ఇక్కడ సీరియల్స్ కూడా అలా చేశాను. దీంతో ఏమైనా పెద్ద పెద్ద సినిమాలు నాకు వచ్చినాయి కానీ
కానీ చేసే వీళ్ళకి ఆల్రెడీ నేను కమిట్ అయ్యి ఉన్నా. సీరియల్స్ కమిట్ అయ్యి ఉంటే ఇంకా మళ్ళీ సినిమా చేయలేం. అప్పుడు అది కూడా ఆలోచించి ఇంక వద్దులే మన సినిమా వద్దని ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి ఏదన్నా మధ్యలో మొరారి వాళ్ళు ఈ పద్ధతులు అంటే ఇలా ముందే చెప్పేవాడిని. నాకు ఎప్పుడు పిలుస్తారో తెలీదు, బట్ వాళ్ళు ముందే చెప్తారు. కానీ నేను అక్కడికి వెళ్ళాలంటే పాపం అలాగే మురారి అలా చేసి అలాగే అప్పుడప్పుడు సినిమా చేసేవాడిని. కొన్ని రోజులు ఆ రకంగా ఈ హీరోలతో నెట్టాం. చాలా మటుకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక్కోసారి నిరుత్సాహం వచ్చేది. ఏం చేయాలి నేను బయటికి వెళ్ళి? సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, ఏం చేయాలి? ఏం ఆలోచించడానికి కూడా ఏం లేదు. బయటికి వెళ్ళి కూరగాయలు కొనలేము, మార్కెట్కి వెళ్ళలేము. ఈ పరిస్థితిలో ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా నెట్టాలి అన్నది అదొక ఆలోచన బాగా ఉండేది. సరే, వచ్చిన దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ప్రతి రూపాయి చేసుకుంటూ ఇంకొకరి దగ్గర మనం చేసి ఆపకుండా ఉండాలి. దేవుని ఒకటే అడిగేవాడిని, వెళితే నన్ను తీసుకెళ్ళిపో, ఒక్కరి దగ్గర చేసి ఆపి మటుకు పెట్టే పరిస్థితి నన్ను ఉండవద్దు. ఇంకా కోట్లు అడిగేవాడు కాదు, ఇళ్ళు అడిగేవాడు కాదు. ఇది ఒకటే ఆయన్ని కోరుకునేది. ఎప్పుడు దేవుడి గుడికి వెళ్ళినా ఇలా అడిగేవాడిని. దేవుడు అలాగే ఎవరి దగ్గర చేసి ఆపనివ్వకుండా నేను హ్యాపీగా వెళ్ళాడు. ఈ లోపల నా కొడుకు నా చేతికి వచ్చాడు. ఇక వాడు ఉండి ఒరే డాడీ ఇంక వద్దు, ఎన్నాళ్ళు పడ్డారు, ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి. ఒరే వస్తే చేస్తా, రాకపోతే మటుకు నేను ఎవరిని అడగను, ఇంట్లోనే ఉంటాను. సడన్గా ఓ రోజు అంటే మా వాడు డాడీ నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి, బిజినెస్ ఇప్పుడు డెవలప్ అవుతుంది, మీరుంటే నాకు సపోర్ట్ ఉంటుంది, పిల్లల్ని మీరు చూసుకుంటారు, నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటాను. ఇంకా అప్పుడు మెంటల్గా డిసైడ్ అయిపోయాను, ఇంకా వద్దు సినిమా ప్రపంచం. వచ్చినాయి ఈ మధ్య చిన్న చిన్న గెస్ట్ వేషాలు, ఒకరోజు వేషాలు తెలుగు వచ్చినాయి, చాలా వచ్చినాయి. చెప్పేసేవాడిని, అయిపోయింది, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాను అన్నారా? ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆల్మోస్ట్. వద్దనుకున్నా. ఇప్పుడు నా ప్రపంచం పిల్లల ప్రపంచం. చాలా హ్యాపీగా మనోడు మనవరాళ్ళు తాత తాత అని పిలుస్తూ ఉంటే తాతయ్య తాతయ్య అన్న పిలుపు ఉంటుంది చూసారా, సూపర్. సో టైం అంతా అలా గడిచిపోతుంది బాగా. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం టిఫిన్లు బాక్సులు ఇవ్వాలి, అది కూడా వాళ్ళకి ఏం పెట్టాలి వాళ్ళు ముందే అడుగుతారు. అరే మీ ఏం కావాలరా మీకు అంటే వాళ్ళు ఏదేదో చెప్తారు. ఈ ఇప్పుడు లేటెస్ట్ ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి కదమ్మా, నూడిల్స్ పాస్తా, అవి మటుకు ఇవ్వను. తింటే ఇడ్లీ తిను, దోశ తిను, పూరి తిను. మరి దానికి ఎందుకు మమ్మల్ని అడుగుతారు, అదే పెట్టండి అంటాడు. దాంతో అది టైం పాస్ బాగా మాకు. వాళ్ళతో పిల్లల్లా కలిసిపోయి అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇదేమ్మా ప్రపంచం.